హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ మొత్తం వెజ్జే. దాల్ కిచిడి, మిర్చి బజ్జీ, తోటకూర, చుక్కకూర, ఇంకోటి ఏంటి బాబా అన్న ఒకసారి గోంగూర అన్న ఒకసారి ఉండేసరికి పేర్లు కూడా మర్చిపోయినా ఫ్రెండ్స్. ఇది తోటకూర, ఇది చుక్కకూర, ఇది గోంగూర పచ్చడి, అలాగే పాపడు ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి, మిర్చి బజ్జీ కూడా ఉన్నాయి, దాల్ కిచిడి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎవరైతే ఇచ్చారో వారి కోసమే ఈ ఛాలెంజ్. ఇంకా స్టార్ట్ చేద్దామా? మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే స్కిప్ చేయకండి, పనిష్మెంట్ ఉంటుంది, కామెంట్ చదవడం ఉంటుంది. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. గోంగూర, చుక్కకూర. ఎవరెవరికి ఆకుకూరలు ఇష్టమో కామెంట్ చేసేయండి. గోంగూర, చుక్కకూర, ఇంకా తోటకూర. టిష్యూ మర్చిపోయా. అందులో నిమ్మకాయ పిండమా? చింతపండు ఎక్కువ. తోటకూర ఫినిష్. నాకు తోటకూర ఉత్తగా తినడం కూడా ఇష్టం. భలే ఉంటుంది పచ్చిమిరపకాయలు వేసి చేస్తే.
అప్పుడే అయిపోయింది నాకు అయిపోయినా అయిపోలే ఎంత మెక్కుకున్నా కూడా తినగలను. ఏమైంది? గెలవలేను ఇక తిన్నా. అయితే ఫస్ట్ మళ్ళీ నీది గివప్ కాబట్టి నువ్వు ఫస్ట్ అక్కడేం కాదు అనవద్దు. నేను ఫాస్ట్గానే తిన్నా, వాడు గివప్ ఇచ్చిండు. నేను వాడి దిక్కు కూడా చూడలేదు అసలు, నేను తింటూనే ఉన్నా. మమ్మీనే నాదైతే మొత్తం ఫినిష్ అయింది. చిప్స్ ఒకటి ఉన్నాయి, నేను వదిలేసిన, ఒక కర్రీ కూడా వదిలేసిన. చిప్స్ కాబట్టి ఓకే. ఈ ఛానల్లో నేను గెలిచాను, నీదో ఓడిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాం కామెంట్ ఇంకా పనిష్మెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. అయితే ఇవాళ పనిష్మెంట్ తీసుకోవాల్సింది నీదు. నేను విన్నాయని నీదో ఓడిపోయాడు. బహుశా నాన్ వెజ్ కాదని ఓడిపోయినట్టున్నాడు. వెజ్ కదా, అట్లేం లేదు. అంతేనా? ఓకే ఫ్రెండ్స్, పనిష్మెంట్ కంటే ముందు కామెంట్స్ ఓకేనా చూద్దామా? లాస్ట్ వీడియోకి 10 to 11 మధ్యలో వచ్చిన కామెంట్స్. ఫస్ట్ కామెంట్, పడిగే నిఖిల్ రాజ్ గారు, మెదక్ జిల్లాలో వర్షం పడుతుంది, మరి మీ ఊర్లో వర్షం పడుతుందా? గత 3 రోజుల నుండి వర్షం పడుతూనే ఉంది. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే అని పెట్టారు. మా దగ్గర అయితే వర్షం లేదండి. ఒక 5-6 రోజుల నుండి అసలు వర్షమే లేదు. చూస్తున్నారు మమ్మల్ని, ఇట్లా ఉంది మా పరిస్థితి. ఫుల్ ఉడక వస్తుంది, అసలు మబ్బు వస్తుంది కానీ వర్షం పడకుండానే వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. మేము న్యూస్లో చూసాము, అది వనదుర్గ టెంపుల్ ఉంది కదా, అదే మొత్తం మునిగిందంట. మళ్ళీ మునిగిందని అదే న్యూస్లో చూసామండి. మీ దగ్గర చాలానే వర్షం పడుతుందని అర్థమైంది. మళ్ళీ పడిగిన నిఖిల్ రాజు గారు, అన్ని చెక్ డ్యాములు మరియు ప్రాజెక్టులన్నీ నీళ్ళతో ప్రవహిస్తున్నాయి. అవునండి, మా దగ్గర నాగార్జున సాగర్ గేట్లు కూడా మళ్ళీ తీశారు. శ్రీశైలం అన్ని చోట్ల అసలు బాగున్నాయి. ఉషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ కామెంటు, ఫస్ట్ లైక్, నైస్ వీడియో, చాలా చాలా బాగుంది. నెగిటివ్ కామెంట్స్ గురించి బాధపడకండి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, మేమేం బాధపడమండి. అలాగే ఫస్ట్ కామెంట్ అని పెట్టారు. సారీ అండి ఉషా గారు, మీకంటే ముందు పడిగే నిఖిల్ రాజు గారు 2 కామెంట్స్ చేశారు. తర్వాత మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారే, ఎక్కడ చూసినా పంటలన్నీ పచ్చగా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. కూల్ వెదర్, హ్యావ్ ఏ నైస్ డే అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. అవునండి, పచ్చగా ఉంది, కానీ మా దగ్గర మాత్రం వేడిగానే ఉంది. తర్వాత ఉషా గారు, నిధు తమ్ముడు గెలుస్తాడు అని పెట్టారు, కానీ గెలవలే, గివ్ ఇచ్చిండు. పడిగే నిఖిల్ రాజు గారు, అంకుల్ గెలుస్తాడని నేను అనుకుంటున్నాను అన్నారు. ఇద్దరు వదిలేసి ఇల్లు నిన్న ఛాలెంజ్లో. అయితే మళ్ళీ నిఖిల్ రాజు గారే, షవర్మా ఈటింగ్ ఛాలెంజ్ చేయమని చెప్పాను, కానీ ఇప్పటి వరకు మీరు చెయ్యనే లేదు, చెయ్యండి ప్లీజ్ అని పెట్టారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారే, మీ వీడియోస్ చాలా చాలా ఇష్టం అండి, ఎప్పుడెప్పుడు వస్తుందా మీ వీడియో అని వెయిట్ చేస్తూ ఉంటాను. ఉదయాన్నే 10కి అంతా బాగుంటాయి మీ వీడియోస్ అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్నింగ్ వ్లాగ్స్, హాయ్ ఆంటీ, చాలా బాగా చేశారు ఛాలెంజ్, నిధు గెలుస్తాడు అనుకున్నాను. అయ్యయ్యో, కానీ నిధు గెలవలేదు. మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారే, మీ వీడియోస్లో నాకు నచ్చేది ఏంటంటే ఎవరిని తక్కువ ఎక్కువ అని చూడరు, మీకు ఏది నచ్చితే అదే చేస్తారండి, అదే మాకు నచ్చేది మీ వీడియోస్లో అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ పడిగే నిఖిల్ రాజు గారే, మీకు ఇంకా సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీ ఛానల్ మంచి స్థాయికి
రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరు ఇలానే సపోర్ట్ చేయండి, మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. మళ్ళీ మేము 4 షార్ట్స్ వేస్తున్నాము. ఒక 3 months అవుతుందా 2 షార్ట్స్ అయిబట్టి 2.5 months షార్ట్స్ తగ్గించాము. అందుకే కొంచెం సబ్స్క్రైబర్స్ లేట్గా వస్తున్నారు అనిపిస్తుంది. అందుకని మళ్ళీ 4 వేస్తున్నాము. టైమింగ్స్ చెప్పి పెట్టాలి షార్ట్స్ తెలుసు కదా. మళ్ళీ ఒకసారి 6:05 మార్నింగ్ ఒకటి, 9 o'clock ఒకటి, 1:34 ఒకటి, 5:21 ఒకటి. ఓకే ఫ్రెండ్స్. గీతారెడ్డి గారు హాయ్ అన్న అని పెట్టారు. హాయ్. అపూర్వ రెమ్శెట్టి గారు సూపర్ వీడియో నైస్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. పడిక నిఖిల్ రాజు గారు నేను పెట్టే ప్రతి కామెంట్ మీరు చదువుతున్నారని థ్యాంక్ యూ అండి అని పెట్టారు. మీరు 10 to 11 మధ్యలో పెడుతున్నారు కాబట్టి చదువుతున్నామండి. అందరూ అలా పెడితే అందరి కామెంట్స్ చదువుతాము. ఏంది బేట ఇది? శెట్టి భరత భరత శెట్టియేనా? శెట్టి భరత్ అకౌంట్ మా సంది. నేను వాళ్ళ మదర్ని. మీ వీడియోస్ బాగుంటాయి, నైస్ ఛాలెంజ్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి బేట? ఎన్ ప్రమీల లన్ అని ఉందేంటి? అంతే ప్రమిళ. ఎన్ ప్రమిళ గారు సూపర్ వీడియో నైస్ ఫ్యామిలీ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి ప్రమిళ గారు. అది మార్చారా లేకపోతే వేరేనా? విఆర్ ప్రియా గారు హాయ్ నైస్ వీడియో, హాయ్ అక్క అండ్ నిధు అండ్ అంకుల్ అని పెట్టారు. హాయ్ అండి. మళ్ళీ విఆర్ ప్రియా గారు నిధు విల్ విన్ అక్క, భలే చేస్తావు వంటలు, సూపర్ అక్క నువ్వు అని పెట్టారు. థ్యాంక్ యూ రా. మళ్ళీ విఆర్ ప్రియా గారు అక్క 23.33 అంటే 23,000 సబ్స్క్రైబర్సా లేక 23 lakhs చెప్పండి అక్క అని పెట్టారు. 23,000 అండి. ఇంకా లాస్ట్ శ్రీదేవి తోట గారు హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్, చాలా బాగా తిన్నారు అమ్మ. ఇద్దరు గివప్ ఇచ్చారు కాబట్టి పనిష్మెంటు ఇవ్వాలే, ఇద్దరిది సేమ్ అంతే, అప్పుడు పనిష్మెంటు సేమ్ అయితే అప్పుడు పనిష్మెంట్ అవసరం లేదు. నెక్స్ట్ టైము అలా ఆలోచించండి. అర్థం కాలేదు. నెక్స్ట్ టైం అలా ఆలోచించండి, అప్పుడు ఎవరు గివప్ చెయ్యరు. మీ కుకింగ్ చాలా మిస్ అవుతున్నా. మీ రెసిపీస్ నేను ట్రై చేశాను, బాగా వచ్చాయి. మళ్ళీ కుదిరితే చెయ్యండి ప్లీజ్. చికెన్ నూడిల్స్ ఛాలెంజ్ చెయ్యండి. అంకుల్ బాగా తిన్నారు. మీ షార్ట్స్ కూడా చాలా బాగుంటాయి, ఫన్నీగా ఉంటాయి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ గ్రేట్ డే అని పెట్టారు. థ్యాంక్ యూ అండి శ్రీదేవి తోట గారు, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయాయి. ఇప్పుడు పనిష్మెంట్ నిధు తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదేమో సోయా సాస్, ఇవేమో బిస్కెట్స్. ఏం బిస్కెట్స్? హైడ్ అండ్ సీక్. ఇప్పుడు ఈ సోయా సాస్లో ఈ బిస్కెట్స్ ముంచుకొని తినాలి. నిధు కనిపిస్తున్నాయా? ట్రై. నేను పట్టుకుంటాను ప్లేటు. ఎలా ఉంది? ఒక్కటి చాలు. వాటర్ ఊరికే తినేసాయి. అప్పుడు స్వీట్నెస్ తాకుద్ది. అది కూడా తినేసాయి. అది కూడా తినే. వాటర్ తెచ్చుకోలేదు దేవుడా. ఓకే ఫ్రెండ్స్, నీతో వాటర్ తాగాలి, మేము వాటర్ తెచ్చుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్ కలుద్దాం. బాయ్.